నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలతోటి కేవలం భారతీయులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాకు వలస వెళ్ళే వాళ్ళ ఇబ్బందులు అయితే చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం నుంచి అత్యధికంగా భారతీయులే అమెరికాకు వెళ్తున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే అమెరికాలో టెక్కీల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జనాభా చూసుకున్నా కానీ వాళ్ళ స్కిల్ రేట్ చూసుకున్నా కానీ భారతీయులతో కంపేర్ చేస్తే ఎక్కడా కూడా పొంతనుండదు. అందుకే అమెరికన్ కంపెనీలు కూడా భారతీయుల్ని హైర్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తాయి. భారతీయులు కూడా కొంత అక్కడికి వెళ్తే లైఫ్ స్టైల్ బెటర్గా ఉంటుందనేటువంటి ఒక ఒపీనియన్ భారతీయుల్లో ముందు నుంచి చాలా బలంగా ఉంది. కాబట్టి భారతీయులు కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కేవలం చదువులకు మాత్రమే కాదు, ఉద్యోగాల విషయంలో చూసుకున్నా కానీ ఒకవేళ అమెరికా ఆఫర్ వస్తే మాత్రం ఎవరికి వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవైపు కెనడా లేకపోతే ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలాంటి దేశాలు ఆఫర్లు ఇచ్చినప్పటికీ వదులుకుంటారేమో, కానీ స్టేట్స్లో మాత్రం ఆఫర్ వస్తే ఎవరికి కూడా వదులుకోరు. అయితే ఈ సందర్భంలోనే ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. భారత్ పైన ప్రత్యేకంగా ఆయన ఫోకస్ పెడుతూ వస్తున్నారు. ఒకవైపు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం కరెక్టే అయినప్పటికీ ఎక్కువగా ఫోకస్ మాత్రం భారతీయులపైన పెడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. పన్నుల విషయంలో మనం చూసుకున్నా కానీ అత్యధిక పన్నులు భారతదేశం పైన వేస్తూ ఆయన కొంత సంబరపడిపోతున్నారు. ఇక్కడ భారత్ అమెరికాకు ఏ విషయంలో కూడా తలొగ్గడం లేదు అనేటువంటి కోపం కూడా ట్రంప్లో ఉంది. ఎందుకంటే రష్యా దగ్గర మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి విషయాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించి రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలును వెంటనే నిలిపేయాలని చెప్పినప్పటికీ భారత్ ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకెళ్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే చైనా, రష్యాలతోటి మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పేటువంటి ఒక ఉద్దేశంలో భారత్ ఉంది. ఇటీవల ప్రధాని మోదీ ఏదైతే విదేశీ పర్యటనలకు వెళ్ళారో అక్కడ కూడా ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ కోపం, ఈ అక్కసు అమెరికా ఎప్పటికప్పుడు వెళ్ళగక్కుతూనే ఉంది. ట్రంప్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ కూడా వస్తున్నారు. అంతెందుకు ఈరోజు కూడా ట్రంప్ ఒక విషయంలో మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో అతను, అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించి మొత్తం ఎవరైతే చూసుకుంటారో అతను నాతోటి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపడానికి మీరే కారణం అంటూ చెప్పారు అంటూ ట్రంప్ సంబరపడిపోయారు. తాను చాలా గర్వంగా కూడా చెప్పారు. కానీ భారత్ ఎక్కడా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయలేదు. భారత్ ముందు నుంచి కూడా మా ఇరు దేశాల మధ్యనే చర్చలు జరిగాయి, మేమే దీన్ని సమసిపోయేలా చేశామంటూ భారత్ ముందు నుంచి కూడా చెప్పుకొస్తోంది. దీంతో ట్రంప్కు ఎప్పటికప్పుడు భారత్ పైన కొంత కోపం పెరుగుతూనే వస్తోందని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం మనం H1B వీసాలకు సంబంధించి అమెరికాలో భారత్ టెకీలకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం దానిపైన ఎక్కువగా ఫోకస్ ఉంది. దాంతోపాటుగా భారత్ దాన్ని ఏ విధంగా అనుకూలంగా మార్చుకుంటోందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా H1B వీసాలకు సంబంధించి గతంలో అమెరికాలో H1B వీసా పొందాలంటే లాటరీ సిస్టమ్ ఉండేది. భారతీయులు ఎక్కువగా దీన్ని వినియోగించుకునే వాళ్ళు. లాటరీ సిస్టమ్ ద్వారా చాలామంది సెలెక్ట్ అయ్యేవాళ్ళు, అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడేవాళ్ళు. కాకపోతే అమెరికా ఇప్పుడు ఒక సరికొత్త మార్పును తీసుకొచ్చింది. లాటరీ సిస్టమ్ కాకుండా 1 ఇయర్కి అంటే యాన్యువల్ ఫీజు $1,00,000 చేస్తూ, అంటే H1B వీసా పొందాలంటే పాత ఉన్న వాళ్ళు, అంటే పాతగా అంతకుముందే H1B వీసా ఉన్న వాళ్ళకి సంబంధించి నిబంధనలు లేవు. కేవలం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. H1B వీసాకు సంబంధించి $1,00,000 ఫీజును ప్రకటిస్తూ అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల అమెరికాకు సంబంధించి చాలా క్వాలిఫైడ్ వాళ్ళు మాత్రమే అమెరికాకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే $1,00,000 చెల్లించాలంటే అసలు ఫస్ట్ టెక్ కంపెనీలు అంత జీతం, అంటే అట్లీస్ట్ దానికి డబల్ జీతమైనా ఇచ్చేంత టెక్నాలజీ లేకపోతే అంత మేధస్సు ఉన్న వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటాయి. లేకపోతే అంత వెచ్చించి ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ తీసుకోవాల్సినటువంటి అవసరం అక్కడ టెక్ కంపెనీలకు అస్సలు ఉండదు. కాబట్టి క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే, ఇంకా చెప్పాలంటే మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే అమెరికాకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మరొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఎంతసేపటికి మనం కూడా అమెరికాది ఏదో తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం కూడా కొంత కరెక్ట్ కాదనేది కొంతమంది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా లేకపోతే
భారతదేశమే ముందు ఇక్కడే ప్రిఫరెన్స్ ఇవ్వాలని మనం ఏ విధంగా కోరుకుంటున్నామో, అక్రమ వలసదారులు మనం ఏ విధంగా అరికట్టాలనుకుంటున్నామో, అమెరికా కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి బయట దేశాల నుంచి. కేవలం భారతదేశం గురించి చెప్పట్లేదు, ఏ దేశం నుంచైనా కానీ అక్కడికి టెక్కీలు వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. అక్కడ వాళ్ళు ఎక్కువగా శాలరీ డిమాండ్ చేస్తారు కాబట్టి బయట దేశాల నుంచి తక్కువ శాలరీ వచ్చే లేకపోతే తక్కువ శాలరీ తీసుకునేటువంటి వాళ్ళని అక్కడ హైర్ చేసుకోవడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఇప్పుడు అందులో పూర్తి మార్పు వస్తుంది, ఎందుకంటే అమెరికన్లకి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో ఈ విషయంలో ట్రంప్ని ఎక్కడా కూడా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే భారతీయులు అల్టిమేట్గా నష్టపోతున్నారు, అక్కడ టెక్ కంపెనీలు ప్రధానంగా నష్టపోతున్నాయనేది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజమే. సో దీనికి టెక్ కంపెనీలు అయితే ఒక సరికొత్త మార్పును తీసుకొచ్చేందుకు, లేకపోతే భారత్ నుంచి ఎక్కువగా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ని కానీ వాళ్ళని వినియోగించుకునేందుకు సరికొత్త ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ జీసీసీలు ఏవైతే ఉంటాయో, మన ప్రపంచవ్యాప్తంగా కూడా జీసీసీలు ఉంటాయి. ఇక్కడ మనం హైదరాబాద్లో చూసుకున్నా కానీ అమెజాన్ సెంటర్ ఒకటి ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ సెంటర్. అయితే ఇండియాకి సంబంధించి ఆ మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా రన్ చేస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఉంది, డెలాయిట్కి సంబంధించి ఉంది, ఇలా రకరకాల జీసీసీ సెంటర్స్ అయితే భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీసీసీ సెంటర్లలో 1700 అంటే అత్యధికంగా సగానికి పైగా జీసీసీ సెంటర్లు అయితే భారతదేశంలోనే ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువగా ఇక్కడ డెవలపింగ్ చేయడమే మాత్రమే కాదు, ఆపరేషన్స్ కూడా ఇక్కడి నుంచి చేసుకునే విధంగా ఈ జీసీసీలని ఏర్పాటు చేశారు భారతదేశ వ్యాప్తంగా కూడా. హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ నగరాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే విశాఖలో కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కొన్ని కంపెనీలు ప్రకటించడం కూడా మనం చూసాం. ఈ జీసీసీల ద్వారా అమెరికా కంపెనీలు వాళ్ళ వర్క్ లోడ్ మొత్తం కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడే టెకీలని హైర్ చేసుకొని ఇక్కడే పని జరిపించుకునే విధంగా వాళ్ళు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి టెక్ కంపెనీలు ఏమాత్రం కంగారు పడకుండా అసలు అమెరికాకు భారతీయులను రప్పించడం ఎందుకు, మన కంపెనీనే భారతదేశానికి తీసుకెళ్ళి అక్కడే పని చేపించుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఒక విధానంలో అమెరికా కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఇక్కడే అత్యధిక వేతనాలు ఇచ్చి భారతీయుల్ని హైర్ చేసుకొని అక్కడ మొత్తం పని చేపించుకొని ఆ రిజల్ట్స్ అమెరికాలో కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్కి ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత అత్యధికంగా ఫీజు కట్టి ఎవరు కూడా భారతదేశం నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి అమెరికాకు రాలేరు. ఇన్ కేసు వచ్చినా కానీ దానివల్ల $1,00,000 ఫీజు ఒక్కో వ్యక్తి పైన వస్తుంది. కాబట్టి ఎక్కువగా భారతీయులు లేకపోతే ఇతర దేశాల వాళ్ళ డబ్బులు లేకపోతే వాళ్ళ ఏదైతే పెట్టుబడి మొత్తం కూడా అమెరికాకు మల్లుతుందనేటువంటి ఒక ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కంపెనీలు ఒకవేళ జీసీసీని బేస్డ్గా చేసుకొని భారతదేశంలో లేకపోతే ఇతర దేశాల్లోనే వాళ్ళ కార్యకలాపాలు జరిపించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాన్ పవర్ ఏదైతే ఉంటుందో అక్కడే వినియోగించుకునే విధంగా కనుక పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే మాత్రం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏమాత్రం పనికి రాకుండా పోతుంది. మోరోవర్ అమెరికన్లకే నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర దేశస్తులను ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, సొంత అమెరికన్లను కూడా ఇబ్బంది పెడుతున్నాయనేటువంటి ఒక మాట ముందు నుంచి వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు కనుక ఇదే జరిగితే ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసినట్లుగా కూడా అవుతుంది. మోరోవర్ ఇప్పుడున్నటువంటి జీసీసీలు ఏవైతే 1700 ఉన్నాయో అవి 2030 కల్లా 2500 వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది, ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ టెకీలు లేకపోతే భారతీయ గ్రాడ్యుయేట్లు ఏమాత్రం కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. అమెరికా కంపెనీలు లేకపోతే ఇతర దేశాల కంపెనీలు ఇక్కడే తమ కార్యకలాపాలు నడిపించుకొని ఇక్కడే అధిక వేతనాలు చెల్లించి భారతీయుల్ని హైర్ చేసుకునేటువంటి ఒక ఉద్దేశంలో కూడా ఉన్నాయి. దీంతోపాటు మరొక విషయం కూడా అందరికీ స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కేవలం అమెరికా కంపెనీలకు పనిచేయడమే కాదు, కొంత తక్కువ జీతమైనప్పటికీ భారతీయ కంపెనీలను కొంత మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ కంపెనీలో ఎప్పుడైతే ప్రోత్సాహం ఉంటుందో భారతీయ కంపెనీలకు అప్పుడు మేక్ ఇన్ ఇండియా కావచ్చు లేకపోతే నేషన్ ఫస్ట్ అనేటువంటి నినాదాలకి ఒక సరైనటువంటి నిర్వచనాన్ని చెప్పినట్లుగా అవుతుంది.
సో ఇక్కడ ఐఐటీల్లో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐటీలకు సంబంధించి ఒక్కో ఐఐటీకి దాదాపు 1000 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ప్రతి సంవత్సరం. కాకపోతే దాని ఫలితాలను భారతదేశం ఎంతవరకు అనుభవిస్తోందంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఈరోజు యూకేలో, యూఎస్లో, ఇతర దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా భారతీయులే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఐఐటీల నుంచి, ఎన్ఐటీల నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే, అక్కడ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళే. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీలో సీఈఓలుగా ఉన్నారు. ఆ కంపెనీలకు, ఆ దేశాలకు లాభం చేకూరుస్తున్నారు. కానీ భారతదేశానికి ఎటువంటి లాభం ఉంటుంది ఈ ఐఐటీల నుంచి గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళ ద్వారా అంటే చాలా తక్కువనే చెప్పాలి. సో ఇప్పటి నుంచైనా ఈ దిశగా భారతీయులు, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలని ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ఇక్కడ కూడా స్టార్టప్స్ మరింతగా రావాలి. అన్ని సెక్టార్స్కి సంబంధించి భారత ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహకాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో సరైనటువంటి మార్పు రావాలని కోరుకుందాం. మొత్తంగా H1B వీసాకు సంబంధించి $1,00,000 ఫీజు ఏదైతే పెట్టిందో దానివల్ల అల్టిమేట్గా అమెరికానే నష్టపోతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.